రైట్ అండి, థ్యాంక్ యూ అండి మీ స్పందన తెలియజేశారు. చివరిగా మాట్లాడదాము, మరి ఇక్కడ జరిగే సమస్యకి అసలు ఏపీ ప్రభుత్వ పాత్ర ఏమైనా ఉంటుందా పరిష్కారానికి? అంటే ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఇక్కడ సంబంధించి ఏమీ జోక్యం చేసుకోలేదు. వీళ్ళు ఇప్పుడే స్క్రోలింగ్ చూస్తుంటే నంది అవార్డుల గురించి మాట్లాడామని ఏదో చెప్తున్నారు. ఇక్కడ సమస్యను పరిష్కారం చేయాల్సింది మరి వీళ్ళు చెప్పినట్లుగా ప్రభుత్వం చేయాలి, లేదు అంటే ఫిల్మ్ ఛాంబర్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటి, మమ్మల్ని కూర్చోబెట్టి ఏదో రకంగా సెటిల్ చేస్తే మేము ముందుకు వస్తాం, మేమేమి పట్టువిడుపులుగానే ఉంటాం తప్ప మేమేమి మొండి వైఖరి అవలంబించము అన్నట్లుగానే చెప్తున్నారు. మరి దానికి తగ్గట్లుగా మరి రేపో ఎల్లుండో ఫిలిం ఛాంబర్లో కూర్చోబెట్టి ఇదిగో ఈబీవి మైనస్లు ఉన్నాయి, దీనికి సంబంధించి ఇప్పుడు స్కిల్ అంటారా ఇంకోటి అంటారా దానికి సంబంధించి దాన్ని మెరుగుపరచడానికి మేమేం చర్యలు తీసుకోవాలి, అది తప్పులేదు. అదే సమయంలో ఇక 20% అంటారా 30% అంటారా అన్నది వాళ్ళ ఇద్దరు కూర్చున్నప్పుడు ఆ సయోధ్య మీద ఒక నిర్ణయానికి రావచ్చు వయో మీడియాగా. బట్ ఏదైనా సరే 8 రోజులంటే కొద్దిగా ఇబ్బందికరమైనది, కార్మికులు కావచ్చు నిర్మాతలు కూడా కావచ్చు. ఎందుకంటే ప్రతిరోజు కౌంట్ డౌన్ ఏనమ్మా షూటింగ్స్ ఎన్ని రోజులు. ప్లస్ గతంలో 10 ఏళ్ళ క్రితం జరిగిన సినిమాలు 300-400 సినిమాలు ఇప్పుడు ఏం తీయట్లేదు. సినిమాల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత, సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అది నిర్మాతలు కావచ్చు కార్మికులు కావచ్చు, కూర్చొని జాగ్రత్త కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవచ్చు. అది పెద్ద కష్టం కాదు. ఇప్పుడు ఆయన అన్నట్లుగా నటికుమార్ గారు అప్పుడెప్పుడు దాసరి గారు కూర్చొని చేశారంట. అంటే ఆ తర్వాత అంత స్థాయి ఉన్నవాళ్ళు, స్థాయి అని అనలేను కానీ అంత అవగాహన ఉండి ఒక చనువుగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు. కారణం ఏంటంటే ఆయన నిర్మాత, డైరెక్టరు, యాక్టరు అన్నీ దాసనారాయణరావు గారు. అంత స్థాయి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనరేషన్ గ్యాప్ కూడా ఉంది తెలియకుండా. పెద్ద నిర్మాతలు అందరూ చాలా వరకు కామ్గానే ఉంటున్నారు. ఎందుకుంటున్నారంటే మనం ఇచ్చేది మనం ఇస్తున్నాం కదా అని చెప్పి, అంటే మేము ఇస్తున్నాము మాకు ఎంత రావాలో అంతకంటే ఎక్కువ వస్తుంది మా వరకు చాలు అని అనుకుంటున్నాం అని కూడా కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కదా పెద్ద సినిమా వాళ్ళు ఉన్న దాంట్లో బాగానే ఇస్తున్నారు, పేమెంట్ చేస్తున్నారు అని అంటున్నారు. వీళ్ళు ఇటు వచ్చి ఈ చిన్న నిర్మాతలతోనే కొన్ని సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడు దానివల్లే కదా ఒక ప్రొడ్యూసర్ అది కామెంట్ చేశాడు, ఇక్కడ లోకల్ వాళ్ళకి టాలెంట్ లేదని. అది అక్కడే కదా బిగిన్ అయింది. సో అది చిన్నగా రాజుకుంటూ వచ్చింది. బట్ నేను చూసిన దాంట్లో సినిమాలో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇదైనా సరే కూర్చోబెట్టి సాహిత్యం చేస్తే మామూలుగానే క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఆపుకోలేరు కదా, ఎందుకంటే ఎవరు కూడా పని చేయాలనుకుంటారు. వాళ్ళు నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతుంటారు. యాక్టర్లకు కూడా వేరే షూటింగ్లు ఉంటాయి. యాక్టర్లకు కూడా ఒక తెలుగే కాదు కదా, వాళ్ళు అదరు దీనికి కూడా వెళుతుంటారు, షూటింగ్లు ఉంటాయి. సో ఇవంతా కూడా ఒక విధమైన నష్టం జరిగింది. ఈ నష్టాన్ని ఎంత తొందరగా వీళ్ళు భర్తీ చేసుకొని సినిమా షూటింగ్లు ప్రారంభిస్తే అదే అంతకన్నా మంచి పరిణామం కూడా ఉండదు. మరి అది చూడాలి. మరి రేపు మీటింగ్ అంటున్నారు కాబట్టి వీ హోప్ మన సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి, ముఖ్యంగా కార్మికులు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలని కోరుకుందాం. నిర్మాతలు కూడా పెద్ద మనసుతో వాళ్ళకి సంబంధించినవి కూడా అంగీకరిస్తారని మనం ఆశాభావం వ్యక్తం చేయాలి. సార్, విశ్వప్రసాద్ కమెంట్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే మొన్న ఒక 4 రోజుల క్రితం సమ్మె జరిగిన 4 రోజుల తర్వాత కూడా ఇదే విషయం మాట్లాడారు చాలా సీరియస్గా. ఏంటంటే సమ్మె చేస్తే చేసుకొని వాళ్ళు ఎంతగా చేసుకుంటారో చేసుకొని కడుపు కాలితే వాళ్ళే తిరిగి వస్తారు, లేదనంటే మాకు కొత్త వాళ్ళు వస్తారు, వేరే దగ్గర నుంచి మేము తెచ్చుకుంటామని మాట్లాడుతున్నారు. ఏంటి అంటే అవసరం ఉన్నంత వరకు ఇక్కడ కార్మికుల్ని యూజ్ చేసుకోవాలి, వీళ్ళు సమ్మె ఏదైనా చేస్తే మాత్రం వీళ్ళు అవసరం లేదు, కొత్త వాళ్ళు కావాలా? మరి ఇన్ని లక్షలు పోసి సభ్యత్వం తీసుకున్న వీళ్ళేమవ్వాలి? అది కరెక్టేనమ్మా. ఆయన మరి విశ్వప్రసాద్ గారు మరి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో కానీ అదైతే కరెక్ట్ కాదు. అదైతే మాత్రం అది ఖచ్చితంగా అందరూ ఖండించాలి. ఎందుకంటే మన టాలెంట్ని మనం కించపరచుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన 2-3 రోజులు వారానికో షూటింగ్లు ఆగిపోవడం వల్ల నష్టం కలగచ్చు, కానీ అంత మాత్రం కూర్చోబెట్టి సెటిల్ చేసుకోవాలి. అంతే తప్ప ఆయనకి ఏదో ఉన్న బాధో లేకపోతే ఆవేశంతో అలా అనటం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు అన్నట్లుగా కార్మికులు వాళ్ళు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఏమంటారు రోజు కూలి వాళ్ళ కింద లెక్కే వాళ్ళు. ఎందుకంటే 3-4 రోజులైనా సరే ఇబ్బంది అవుతుంది కదా. అందుకని మరి కోమటిరెడ్డి గారు మళ్ళీ ఆయన ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే ఒక మంత్రిగా ఒక అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఆయన పెద్దగా ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని పరిష్కారం చేస్తే తొందరగా అందరికీ బాగుంటుంది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరు అంటారు, కానీ ఒకటి మాత్రం నిజం, నటికుమార్ గారు చెప్పినట్లుగా
ఫైనల్గా కార్మికుల పక్షాన అందరూ ఉంటారు, అందులో ఎవరికి సందేహం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా. ఇప్పుడు ఒక బిల్డింగ్ కడతాము, బిల్డింగు ఒక రోబోను కూడా కట్టదు కదా, ఫైనల్గా మనుషులు ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే కదా. అదే రకంగా ఇప్పుడున్న టెక్నాలజీ నేర్చుకుంటారు. ఇప్పుడు మనకున్న స్థాయి దీన్ని బట్టి మరి ఆస్కార్ వరకు వెళ్ళిందంటే టాలెంట్ ఉండబట్టే కదా, అందరి సమిష్టిగా చేస్తేనే కదా ఆ స్థాయికి వెళ్ళాం. అందువల్ల కాస్త పెద్ద మనసు చేసుకొని కార్మికులదైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం జరగాలి. అంతవరకు మాత్రం అది చూద్దాం. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తేలిగ్గా తీసుకుంటుందని అనుకోలేదు, లేదు, వాళ్ళు కూడా చేయొచ్చు. వెయిట్ అండ్ సీ. అండ్ ఆయన చేసిన కామెంట్ కూడా ఏంటంటే కొత్త వాళ్ళని తీసుకుంటారు, టాలెంట్ లేదు వీళ్ళకి, లేకపోతే స్కిల్స్ డెవలప్ చేసుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు. స్కిల్స్ డెవలప్ చేసుకోవట్లేదు మీరు అన్నారు, కరెక్టే. నేనేమంటాను, ఇప్పుడు ప్రతి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినాయి, ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చినాయి. అదే రకంగా దీనికి సంబంధించిన ఈ 24 ఫ్రేమ్స్లో ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవాలో కూర్చొని మాట్లాడుకొని దానికి సంబంధించిన స్కూల్స్ కావచ్చు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. వాళ్ళు ఒక ట్రైనింగ్ సెంటర్లు కానీ పెట్టుకొని దాన్ని మెరుగుపరుచుకుంటే మంచిదే కదా. ఇప్పుడు మనం కాదని బయట రాష్ట్రాల నుంచి తీసుకురావడం కూడా కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు ఒక కొంత ఇచ్చేదానికంటే ఎక్కువ ఇవ్వాలి సార్. మరి ఆ ఇచ్చే పేమెంట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చే బదులు వీళ్ళకి ఇవ్వచ్చు, మంచిదే. అదే నేను నేర్పించినా సరే వీళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళకి అదే చెప్తున్నారు, ఎంతసేపు టాలెంట్ అంటున్నారు. టాలెంట్ లేకపోతేనే ఇన్ని సినిమాలు సక్సెస్ అయినాయా? అంత ఇది కాదు కదా. జనరల్గా కొంత పర్సెంటేజ్ బయట నుంచి కూడా రావచ్చు. అంత మాత్రాన ఇక వాళ్ళకే టాలెంట్ ఉంది, మన వాళ్ళకి టాలెంట్ లేదు అన్నది మాత్రం 100% కరెక్ట్ కాదు. అది ఎందుకు ఇదంటే కొన్ని రాష్ట్రాల్లో అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయరు. ఇంకా మనమే పెద్ద మనసుతో వేరే వాళ్ళు కూడా తీసుకుంటున్నాం. అంటే అంత అది భాషాభిమానం కావచ్చు అని కూడా కావచ్చు. కానీ ఇక్కడ ఇది లేదు కదా, అందరూ ఒకటే దీంట్లో ఉన్నారు. అది కూడా కరెక్ట్ కాదు కదా. బట్ ఫైనల్గా మాత్రం ఖచ్చితంగా కార్మికులకి న్యాయం జరిగేటట్లుగా మరి పరిశ్రమలు ఉన్న పెద్దలు కావచ్చు, లేదా ప్రభుత్వ పెద్దలు కానీ కూర్చొని 1-2 రోజుల్లో కూర్చొని సమస్యను పరిష్కారం చేస్తే సినిమా పరిశ్రమ కూడా మంచిదే. అది మాత్రం మనం కోరుకుందాం. ఒకసారి ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్తో